శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివ. గురుగారు, ఇప్పుడు మనకి డిసెంబర్ 30వ తారీఖున సంకష్టహర చతుర్థి ఉంది కదండి. అవును. అసలు ఆ రోజు ఏ విధంగా చేస్తే మంచిదండి పూజ? అంటే ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడానికి సంకష్టహర చతుర్థి అంటారు దాన్ని. ఆ రోజు సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోవడం అనేది అంటే మన జాతకంలో కానీ మన జీవితంలో కానీ ఎటువంటి సమస్య ఉన్నా ఓకే, అది ఇది అని లేదు. ఓకే, అది ఫైనాన్షియల్ ట్రబుల్ అవనివ్వండి, లేదా కెరియర్ సంబంధించింది, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ప్రాబ్లం అవనివ్వండి, వివాహానికి సంబంధించింది అవనివ్వండి, లేదా ఒక గృహ నిర్మాణం గురించి అనుకోండి, అసలు ఈ సమస్య ఆ సమస్య అంటూ ఏ సమస్య అయినా సరే సంకష్టహర చతుర్థి వ్రతము 12 నెలల పాటు, అంటే ప్రతి పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు సంకష్టహర చతుర్థి, అంటే ఈ 12 నెలల పాటు కంటిన్యూగా మనం చేయడం వలన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, అంటే మీ యొక్క కోరిక ఎటువంటిదైనా సరే, ఓకే, ధర్మబద్ధమైన కోరిక ఎటువంటిదైనా సరే 100% తీరుద్ది. ఓకే, దీంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంటే మరి కొంతమంది లేడీస్కి ఏదైనా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు ఒక 2-3 మంత్స్ మీరు కంప్లీట్ చేశారు వ్రతం అనేది, ఎక్కడైనా ఒక బ్రేక్ వచ్చింది, మళ్ళీ 4th నుంచి మళ్ళీ కంటిన్యూగా మళ్ళీ కౌంట్ చేసుకుంటూ ఒక 1 ఇయర్ అంటే 12 మంత్స్ మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు. మరి సంకష్టహర చతుర్థి ఇది పూజా స్టోర్లో దాంట్లో మీకు అంతా కూడా బుక్ అనేది మీకు దొరికిపోతుంది. నేను ఆ పూజా విధానం గురించి మీకు ఇక్కడ క్లియర్గా నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళట్లేదు. ప్లస్ ఆ వ్రతం అనేది ప్రతి దేవాలయంలో మ్యాక్సిమం ప్రతి దేవాలయాల్లో, మన చుట్టుపక్కల ప్రతి దేవాలయాల్లో కూడా ఈవినింగ్ పూట చేస్తారు. ఓకే, బట్ నేను ప్రముఖంగా మీకు మరీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఎప్పుడైతే సామూహికంగా మనం ఈ వ్రతాన్ని చేయదలబెట్టామో 10 మంది ముందుకు వెళ్ళినప్పుడు మన యొక్క కోరికల్ని భగవంతుడికి నివేదించుకోవడంలో మొహమాటం ఏర్పడుద్ది. ఓకే, ఇప్పుడు భగవంతుడికి నివేదించుకోవడంలో నీకు ఏడుపు రావచ్చు, దుఃఖం రావచ్చు. 100 మంది ముందు నువ్వు ఏడలేవు కదా, లేదా నువ్వు ఆనందంతో ఏదో ఒక అడగాలనుకుంటావు, అందరి ముందు ఆనందపడి అడగలేవు కదా. కాబట్టి ఏంటంటే ఉదయాన్నే సూర్యోదయానికన్నా ముందు లేవగలిగితే లేచి తలారా స్నానం చేసి ఇంట్లో ఈ పూజా విధానం మొత్తం కూడా మార్నింగ్ చేసుకొని కంప్లీట్గా మీ యొక్క కోరికల్ని భగవంతుడి ముందు పెట్టుకొని, మీ అప్లికేషన్స్ పెట్టుకొని ఈవినింగ్ మళ్ళీ కంపల్సరీగా గుళ్ళో అందరితో పాటుగా ఈ వ్రతాన్ని చేసుకొని చంద్రుడిని చూసి ఉపవాసాన్ని వదిలేయడం అనేది అద్భుతమైన వ్రతం కింద చెప్పచ్చు. ఎవరైతే ఈ వ్రతం 12 నెలల పాటు చేస్తారో అంటే వాళ్ళకి ఎటువంటి కోరికైనా సరే, ఓకే, ధర్మబద్ధమైన కోరిక ఎటువంటిదైనా సరే, చెప్పే కదా, అది డబ్బుకు సంబంధించింది అవనండి, ఉద్యోగానికి సంబంధించింది అవనండి, వ్యాపారానికి సంబంధించింది, వివాహ సంతాన గృహ నిర్మాణానికి సంబంధించింది, కోర్టు వ్యవహారాలకు సంబంధించింది, అంటే ఇది అది ఏదైనా ఒక కోరిక, ఏ కోరికైనా ధర్మం మీ పక్షాన ఉంటే 100% జరిగి తీరుద్ది. ఇక్కడ మనం మెయిన్గా ఇంపార్టెంట్గా మన ఇంట్లో చేసేటప్పుడు మనం కంప్లీట్ డివోషన్గా భక్తి శ్రద్ధలతో మనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సాయంత్రం అక్కడ వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో అందరితో కలిసి చేసేటప్పుడు మనం అంత డివోషన్గా, అంత భక్తి శ్రద్ధలు, ఎందుకంటే మనకి అక్కడ బాధ వచ్చింది ఏడవలేము. ఓకే, కాబట్టి ఈ అడ్డంకులు ఉంటాయి. కాబట్టి ఉదయాన చక్కగా ఈ వ్రతాన్ని ఇంట్లో చేసుకోండి. పూజా విధానం అంతా బుక్లో ఉంటుంది, చాలా సింపుల్ విధానమే ఉంటుంది, అంతా కూడా ఇంట్లో చేసుకోండి. స్వామివారికి ఇంపార్టెంట్గా గరిక పెట్టడం ఒకటి, కుడుములు నైవేద్యంగా పెట్టడం ఒకటి, మోదకులు, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్గా చేయాలి. అంటే ఆయన నివేదించే వాటిల్లో కంపల్సరీగా కలువ పూలు దొరికితే కలువ పూలతో కూడా స్వామివారిని అర్చించడం అనేది చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది. గరిక కంపల్సరీగా, గరిక ఆయన యొక్క అష్టోత్తరం చదివేటప్పుడు గరికతో పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మోదకులు కుడుములు పెట్టడం అనేది కూడా ఆయనకి లడ్డూలు కానీ, మోదకులు కానీ, కుడుములు కానీ ఏదైనా సరే ఆయనకి నివేదించడం అనేది కూడా ఇంట్లో చేసినప్పుడు చాలా అద్భుతమైన ఒక రెమెడీ కింద చెప్పచ్చు.
ఎవరైతే ఈ వ్రతాన్ని 12 నెలల పాటు కంప్లీట్గా చేస్తారో ఎటువంటి కోరికైనా ధర్మబద్ధమైనది ఏదైనా సరే జరిగి తీరుద్ది. దాంట్లో ఎటువంటి సందేహమే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గురుగారు అలానే ఏమైనా అభిషేకం అనేది చేయొచ్చా అండి ఈ సంకష్టహర చతుర్థి అంటే రోజు? ఇక్కడ స్వామివారికి అధంగ పూజ, షోడశోపచార పూజ, అష్టోత్తరము, ఓకే, వీటితో పాటుగా అభిషేకం చేయదలుచుకున్న వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏముండదు. బట్ ఈ వ్రత విధానంలో కంపల్షన్ అనేది ఏముండదు. బట్ కంపల్సరీ చేయాల్సినవి మనం అన్నీ కూడా మనకి పూజా విధానంలో బుక్లో క్లియర్గా ఉంటుంది. మరీ చెప్తున్నాను, అంటే ఎవరైనా సరే దొరకదు, మాకు గరిక దొరకదు అని కానీ, కలుపులు దొరకవు అని కానీ, లేకపోతే ఆ స్వామివారికి నివేదించే మనం చేయలేమనే వాటిలో కానీ ఎక్కడ కూడా, అంటే మీకు దొరికినంత వరకు మీరు చేసుకోండి. ఓకే, దొరకనివి భగవంతుడికి వదిలేసేయండి. బట్ మీరు చేసే ప్రతిదీ కూడా భక్తి, శ్రద్ధ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక డిష్ తయారు చేస్తున్నామంటే మనకి దాంట్లో వేసే తాలింపులో వేసే ఇంగ్రీడియంట్స్ ఎంత ఇంపార్టెంటో, భగవంతుడికి చేసే పూజలో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్, భక్తి, శ్రద్ధ. ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేస్తే ఆ డిష్ అనేది డెలీషియస్గా తయారవుద్ది అనమాట. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్తే అమ్మ. హరి ఓం శివం. చూసారు కదండి, సంకష్టహర చతుర్థి రోజు ఏ విధంగా పూజ చేస్తే మంచిది గురుగారు మాటలు మనకి తెలియజేశారు కదా. అలానే మీ జాతకానికి సంబంధించి కానీ, మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.